శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత అన్న కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సిద్ధపడి ముందుకు కొనసాగుదాం. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. దేవుడు నా జీవితంలో నన్ను బలపరిచినటువంటి ఒక మాట ఇది. నా జీవితంలో నేను కృంగిపోయిన సమయంలో, భయంకరమైన పరిస్థితులలో మా జీవితం ఒక ఆలోచన లేని జీవితముగా, ఒక నిరీక్షణ లేని జీవితముగా ముందుకు కొనసాగుతున్న దినాలలో దేవుడి మాట ద్వారా నన్ను బలపరచాడు. ఇదే మాటను దేవుడు ఈరోజు మీ జీవితాలలో కూడా తీసుకుని వస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం పిల్లరా. దేవుడు అంటున్నాడు, ఆయన గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. 2017లో మా తల్లిగారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను భయంకరమైనటువంటి సమస్యలలోకి, భయంకరమైనటువంటి ఆలోచనలలోనికి, మా కుటుంబం ఎలా, మా జీవితాలు ఎలా, మా యొక్క కుటుంబం పరిస్థితి ఎలా, మా తమ్ముళ్ళ పరిస్థితి ఎలా, మా జీవితం ఎలా అని భయంకరమైన ఆలోచనలోనికి మేము వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఈ మాట ద్వారా నన్ను బలపరిచాడు. నా హృదయం ఎంతో ఆవేదన చెందినప్పుడు, నా హృదయం ఎంతో భయంకరమైన ఆలోచనలోనికి వెళ్ళిపోయినప్పుడు, హృదయం బరువెక్కినప్పుడు, భారం ఎక్కినప్పుడు దేవుడు ఈ మాట ద్వారా బలపరిచాడు పిల్లరా. ఆయన అంటున్నాడు, గుండె చెదరిన వారిని ఆయన ఏం చేస్తాడు అనంటే బాగు చేసే దేవుడు. మన గాయములను ఆయన కట్టే దేవుడు. మీకు కూడా కష్టాల ద్వారా, భయంకరమైన శ్రమల ద్వారా మీలో కూడా అనేకులు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని బట్టి మీ హృదయం బరువెక్కిందా? లేదా ఇదిగో భయంకరమైన రోగాలతో కొట్టుమిట్టాడుతూ ఏంటి దేవా ఈ పరిస్థితి అన్నటువంటి ఆలోచనలో మీరున్నారా? భయపడకండి. దేవుడు, మన దేవుడు ఆయన పరమ వైద్యుడు అన్న మాట మీరు నమ్ముతున్నారు కదా. ఆయన పరమ వైద్యుడు. మనలను ఆయనే పుట్టించాడు. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఆయన చేతి పని అని మీరు గ్రహించుతున్నారు కదా, మీరు ఎరిగి ఉన్నారు కదా. కాబట్టి మీరు ఎందుకు భయపడతారు? దేవునిపైన ఆధారపడండి. ఇదిగో మన ప్రతి గాయమును కట్టువాడు ఆయనే, మన ప్రతి ఒక్క ఇబ్బందులను తీర్చువాడు ఆయనే, మన హృదయ ఆవేదనలను తీర్చువాడు ఆయనే. నాకు రోగం వచ్చింది, నాకు జబ్బు చేసిందని భయపడకండి. దానిని కూడా ఆయన మాన్పగలడు. దానిని కూడా మీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిన దేవుడు ఆయన. మీ భయంకరమైన పరిస్థితులను, నీ గుండె చెదరిన ఆ స్థితిని ఆయన బాగు చేసేవాడు. గాయమైన నీ హృదయాన్ని కట్టేవాడు ఆయన. గాయమైన నీ బ్రతుకును సరిచేసేవాడు ఆయన. నమ్ముచున్నారా? దేవునియందు విశ్వాసం ఉంచండి. దేవునియందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగండి. ఆయన అంటున్నాడు, గుండె చెదరిన వారిని బాగు చేయును. నా జీవితాలలో, మా జీవితాలలో మా గుండె చెదరిపోయినప్పుడు, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు మమ్మల్ని ఆదరించాడు, మా హృదయాలను కట్టాడు, మా జీవితాలను తిరిగి నిలబెట్టాడు. దేవుడు ఆశీర్వాదాలతో, దీవెనలతో, నెమ్మదితో, సమాధానంతో, ఇంకా గొప్ప గొప్ప బాధ్యతలు ఇచ్చి దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. మమ్మల్ని నిలబెట్టిన దేవుడు తప్పకుండా మిమ్మల్ని నిలబెడతాడు. మమ్మల్ని ఆదరించిన దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆ లోటును మీకు తీరుస్తాడు. మీ వారు లేని లోటును దేవుడు తీరుస్తాడు. నీ స్నేహితులు లేని లోటును నీకు తీరుస్తాడు. నీ జీవితంలో అనారోగ్య పరిస్థితులను ఆయన తొలగించి ఆరోగ్యాన్ని దయచేస్తాడు. నమ్మకం కలిగి ఉండండి. దేవునిందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాన్ని ఆయన పైన నిలుపుకోండి. ఆయన బాగు చేసే దేవుడు. ఆయనను నమ్మండి. ఇదిగో మీరు విశ్వసించినట్లయితే మీరు ఆశ్చర్య కార్యాలు చూస్తారు. మీరు విశ్వసించినట్లయితే మీరు అద్భుత కార్యములను మీ జీవితంలో చూస్తారు. దేవుని నమ్మిన వారు ఎవరూ సిగ్గుపడలేదండి. దేవుని విశ్వసించిన వారు, దేవుని యొక్క ప్రేమ పైన ఆధారపడిన వారు ఎవరు సిగ్గుపడలేదండి. కాబట్టి దేవునిపైన మీ విశ్వాసం ఉంచండి. దేవునిపైన మీ నమ్మకం ఉంచండి. చెదరిన మీ గుండెను ఆయన కడతాడు. ఇదిగో పాడైపోయిన మీ జీవితాలను ఆయన తిరిగి నిలబెడతాడు. అనారోగ్య పాలైన మీ జీవితాలను ఆయన తిరిగి లేపుతాడు. తిరిగి ఆ ఆరోగ్యంతో ఆయన నింపుతాడు. అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని బట్టి దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.